अथ षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निः न चाक्रियः। భగవంతుడు పలికెను, తాను చేసిన కర్మఫలముల యందు ఆసక్తి లేనివాడును చేయదగిన పనులు చేయువాడును నిజమైన సన్యాసియు యోగియు అగును. అగ్ని ఉపాసన చేయనివాడును విద్యుక్త ధర్మమును ఆచరింపనివాడును కాదు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. సన్యాసమని చెప్పబడునది తాను పరమాత్మతో సంయోగము పొందుటతో అనగా యోగముతో సమానమనియే ఎరుంగుము. ఓ పాండుకుమార, ఇంద్రియ సంతృప్తి వాంఛను విడువనిచో ఎవ్వడును ఎప్పుడును యోగి కాజాలడు. ఆరురుక్షోః మునేర్యోగం కర్మ కారణం ఉచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణం ఉచ్యతే. అష్టాంగ యోగ విధానము క్రొత్తగా నభ్యసించువానికి కర్మము సాధనముగా చెప్పబడుచున్నది. ముందే యోగము పొందిన వానికి సర్వభౌతిక వ్యాపార విరామము సాధనముగా చెప్పబడుచున్నది. యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢః తదోచ్యతే. భౌతికములైన కోరికలన్నిటినీ విడిచి ఇంద్రియ తృప్తి కొరకు గాని ఫలాపేక్షతో కూడిన కర్మల కొరకు గాని పనిచేయని వ్యక్తి యోగారూఢుడని చెప్పబడును. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధుః ఆత్మైవ నిపురాత్మనః. మానవుడు తన మనోసహాయముచే తన్ను తాను ఉద్ధరించుకోవలెను, కాని హీనస్థితికి తెచ్చుకొనరాదు. బద్ధజీవికి మనస్సు మిత్రుడును శత్రువును కూడా అగును. బంధురాత్మా ఆత్మనస్తస్య యేనాత్మైవ ఆత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రము, కాని అట్లు చేయజాలని వానికి మనస్సు గొప్ప శత్రువుగా ఉండిపోవును. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోః. మనస్సును జయించిన వాడు శాంతిని పొందియుండుటచే పరమాత్మను చేరినవాడే అగును. అట్టివానికి సుఖ దుఃఖములను శీతోష్ణములను గౌరవావమానములను సమానములే. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో
विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः. సంపాదింపబడిన జ్ఞానము చేతను అనుభవము చేతను మానవుడు సంపూర్ణ తృప్తిని పొందినప్పుడే స్థిరమైన ఆత్మజ్ఞానము కలవాడనియు యోగి అనియు చెప్పబడును. అట్టి వ్యక్తి ఆత్మ నిగ్రహము కలిగి బ్రహ్మస్థితి యందుండును. అతడు ప్రతి వస్తువును, అది చిల్ల పెంకైనను రాయి అయినను బంగారమైనను సమానముగా చూచును. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిః విశిష్యతే. రుజువర్తనులైన శ్రేయోభిలాషులను, ప్రేమయుక్తులైన మిత్రులను, శత్రువులను, తటస్థులను, మధ్యవర్తులను, ఈర్ష్యాపరులను, చుట్టములను, సాధువులను, పాపులను కూడా సమబుద్ధితో చూచు వ్యక్తి మిక్కిలి విశిష్టుడుగా పరిగణింపబడును. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. యోగి తన శరీరము, మనస్సు, ఆత్మలను సర్వదా పరతత్వముతో సంయోగమునొంది నిమగ్నము చేయవలెను. అతడు ఏకాంత ప్రదేశమున ఒంటరిగా నివసించుచు మనస్సును ఎప్పుడునూ శ్రద్ధతో నిగ్రహింపవలెను. అతడు కోరికల నుండియు తనది అనే భావము నుండియు దూరముగా నుండవలెను. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజిన కుశోత్తరం. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాద్యోగమాత్మవిశుద్ధయే. యోగమునభ్యసించుటకు ఏకాంత స్థలమున కేగి నేల మీద దర్భగడ్డి పరిచి దానిని లేడి చర్మముతోడను మృదువైన వస్త్రముతోడను కప్పవలెను. ఆసనము అంత ఎత్తుగా కాని అంత క్రిందుగా కాని ఉండక పవిత్రమైన స్థలమునందు ఏర్పరుపవలెను. అప్పుడు యోగి దాని మీద స్థిరముగా కూర్చుండి తన మనస్సును, ఇంద్రియములను, వ్యాపారములను నిగ్రహించుచు ఒకే లక్ష్యమునందు మనస్సును స్థిరము చేసి హృదయమును పరిశుద్ధము చేసుకొనుటకై యోగమును అభ్యసించవలెను. సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. శరీరమును, కంఠమును, తలను రుజురేఖలో నిదానముగా నుంచి ముక్కు కొనను స్థిరముగా చూచుచుండవలెను. ఈ విధముగా కలత నొందనట్టియు నిగ్రహింపబడినట్టి మనస్సుతో భయము లేనివాడై స్త్రీ సంగమము నుండి పూర్తిగా విడిబడినవాడై హృదయములో నన్నే ధ్యానింపవలెను. నన్నే జీవిత చరమ లక్ష్యముగా చేయవలెను. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమా మత్సంస్థాం అధిగచ్చతి.
ఈ విధముగా ఎల్లప్పుడూ దేహ మనో వ్యాపారములను నిగ్రహించుటనభ్యసించుచు ధ్యానయోగి క్రమబద్ధమైన మనస్సు కలవాడై భౌతిక జీవితమునందు విరమించుటచే భగవద్రాజ్యమును పొందును. నాత్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతం అనశ్నతః న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. ఓ అర్జున, అధికముగా తినువానికి కాని అతి తక్కువ తినువానికి కాని అధికముగా నిద్రించువానికి కాని తగినంత నిద్రలేని వానికి కాని యోగి అగుటకు అవకాశము లేదు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. తినుట, నిద్రించుట, విశ్రాంతి, పని చేయుటాను అలవాట్లయందు క్రమబద్ధుడయ్యుండువాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక బాధలనన్నింటినీ తప్పించుకొనగలడు. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. యోగి ఎప్పుడూ యోగాభ్యాసముచే తన మనోవ్యాపారములన్నింటినీ నియంత్రించి భౌతికములైన కోరికలేమియూ లేకుండా ఆత్మయందు ప్రతిష్ఠితుడై ఉండును. అప్పుడతడు యోగమునందు స్థిరనిష్ఠుడని చెప్పబడును. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోటనున్న దీపము కదలనట్లు నిగ్రహింపబడిన మనస్సు గల యోగి ఆత్మయందలి ధ్యానములో సర్వదా స్థిరుడైయుండును. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. సుఖం ఆత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితః చలతి తత్వతః. యం లబ్ధ్వా చ పరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం. సమాధి అనబడు సంపూర్ణ స్థితిలో యోగాభ్యాసముచే భౌతికములైన మానసిక వ్యాపారముల నుండి యోగి మనస్సు పూర్తిగా నిగ్రహింపబడును. విశుద్ధమైన మనస్సుచే ఆత్మను చూచుటయందును ఆత్మయందు ఆనందము అనుభవించుటయందును అతనికి గల సమర్థతచే ఈ సంపూర్ణత లక్షింపబడును. అట్టి ఆనంద స్థితిలో అతడు విశుద్ధ ఇంద్రియముల ద్వారా అనుభవింపబడిన హద్దులేని పరమ సౌఖ్యమునందుండును. ఈ విధముగా ప్రతిష్ఠితుడై అతడెప్పుడునూ సత్యమును విడువడు. దీనిని పొందిన తర్వాత అతడు అంతకంటే అధికతరమైన లాభమింకొకటి లేదని తలంచును.
ఇట్టి స్థితిలోనున్నప్పుడు మహత్తరమైన దుఃఖముల నడుమ కూడా అతడెప్పుడునూ చలింపడు. భౌతిక సంపర్కములచే కలుగు దుఃఖముల నుండి పొందబడు నిజమైన మోక్షము ఇదియే. సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణచేతసా సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః మానవుడు నిశ్చయముతోడను విశ్వాసముతోడను యోగాభ్యాసమునందు మగ్నుడై ఆ మార్గము నుండి తొలగిపోరాదు. మానసిక కల్పనల వలన పుట్టిన అన్ని భౌతికములైన కోరికలను నిరపవాదముగా విడిచి మనస్సుచే అన్ని వైపుల నుండి సర్వేంద్రియములను నిగ్రహింపవలెను. శనై శనై ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. క్రమముగా మెల్లగా దృఢమైన నమ్మికతో కూడిన బుద్ధితో మానవుడు సమాధి స్థితిని పొందవలెను. ఈ విధముగా మనస్సును ఆత్మయందే స్థిరము చేసి మరి దేనిని కూర్చియు తలంపరాదు. యతో యతో నిశ్చరతి మనః చంచలం అస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. చంచలమైనట్టియు అస్థిరమైనట్టియు స్వభావము కలిగి ఉండుటచే మనస్సు ఎచ్చటెచ్చట నుండి పరిభ్రమించుచున్నను మానవుడు దానిని తప్పక మరలించి ఆత్మవశమునకు తిరిగి తీసుకొని రావలెను. ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖం ఉత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. నా మీద మనస్సు లగ్నము చేసిన యోగి నిక్కముగా దివ్య సౌఖ్యము యొక్క అత్యుత్తమ పరిపూర్ణత్వమును పొందును. అతడు రజోగుణమున కతీతుడై పరబ్రహ్మంతో తనకు గల గుణైక్యమును గుర్తించును. ఈ విధముగా అతడు పూర్వకర్మముల సర్వఫలముల నుండి విముక్తుడగును. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే. ఈ విధముగా ఆత్మనిగ్రహము గల యోగి సర్వదా యోగాభ్యాసమునందు మగ్నుడై సర్వభౌతిక కాలుష్యముల నుండి ముక్తుడగును. అతడు భగవంతుని ప్రేమయుక్తమైన దివ్య సేవలో సంపూర్ణ సౌఖ్యము యొక్క అత్యుత్తమ స్థితిని పొందును. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. నిజమైన యోగి నన్ను అన్ని ప్రాణులయందును నాయందు అన్ని ప్రాణులను చూచును. నిజమునకు ఆత్మ సాక్షాత్కారము పొందిన వ్యక్తి దేవాది దేవుడనైన నన్నే సర్వత్రా దర్శించును. యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ
मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति. నన్నంతటను నాయందన్నిటినీ చూచువానికి నేను కనబడకపోవుట గాని నాకు అతడు కనబడకపోవుట గాని జరుగదు. సర్వభూతస్థితం యో మాం భజతి ఏకత్వం ఆస్థితః సర్వథా వర్తమానోపి స యోగి మయి వర్తతే. నేనును పరమాత్మయు ఒక్కడే అని తెలిసికొని పరమాత్మ యొక్క అర్చనాపూర్వకమైన సేవయందు ఆసక్తుడైయుండునట్టి యోగి అన్ని పరిస్థితుల యందును ఎల్లప్పుడూ నాయందేయుండును. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. అర్జున, ఎవరు తన ఆత్మతో పోల్చుకొని సుఖమందును దుఃఖమందును అందరు ప్రాణుల యందు నిజమైన సమానత్వము చూచును అతడు సంపూర్ణుడైన యోగి. అర్జునో ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనసు చెంచలమగుటచే నీవు వర్ణించి చెప్పిన సమానత్వమను యోగ విధానము నాకు అనాచరణ యోగ్యముగను అశక్యముగను కనిపించుచున్నది. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, మనస్సు చంచలమును కలత నొందించునదియు పట్టుదల కలదియు మిక్కిలి బలము కలదియు అగుటచే దానిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కంటే కష్టతరమని నేను భావించుచున్నాను. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. భగవంతుడైన శ్రీకృష్ణుడు పలికెను, మహాబాహువులు గల ఓ కుంతీపుత్ర, శాంతిరహితమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిక్కిలి కష్టము. కాని తగిన అభ్యాసము చేతను వైరాగ్యము చేతను అది సాధ్యమగును. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుం ఉపాయతః. నిగ్రహింపబడని మనస్సు కలవానికి ఆత్మానుభూతి దుష్కరం. కాని నిగ్రహింపబడిన మనస్సు కలిగినట్టియు తగిన సాధనములచే యత్నించునట్టి వానికి విజయము తప్పక చేకూరును. అది నా అభిప్రాయం. అర్జున ఉవాచ అయతిః శ్రద్ధయోపేతో యోగాచరితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, మొదట శ్రద్ధతో ఆత్మానుభూతి మార్గముననుసరించి తర్వాత భౌతిక వాంఛచే దానిని విడిచి యోగమునందు సంపూర్ణతను పొందజాలని విఫలుడైన యోగి చేరు గమ్యమెట్టిది. కచ్చిన్నో భయ విభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి
అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణ పథి. మహాబాహువైన ఓ కృష్ణ, బ్రహ్మ మార్గము నుండి భ్రాంతుడైన అట్టి వ్యక్తి ఏ రంగమునందునూ ఎట్టి స్థానము లేకుండా చెదరగొట్టబడిన మేఘము వలె ఆధ్యాత్మికము భౌతికము అయిన రెండు విజయముల నుండి భ్రష్టుడై నాశనము పొందడా? ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుం అర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్తా నహ్యుపపద్యతే. ఇది నా సందేహము. ఓ కృష్ణ, దీనిని పూర్తిగా తొలగింపుమని నిన్ను ప్రార్థించుచున్నాను. ఈ సందేహమును ఛేదించుటకు నీవు తప్ప ఇతరులెవ్వరునూ కనపడుటలేదు. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశః తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. దేవాది దేవుడైన కృష్ణుడు పలికెను, ఓ పార్థ, శుభకార్యములందు మగ్నుడయ్యుండు యోగి ఈ లోకమున గాని ఆధ్యాత్మిక లోకమున గాని వినాశము పొందడు. మిత్రుడా, మంచి చేయువాడు చెడ్డచే నెప్పుడును జయింపబడడు. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాగ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. అనుత్తీర్ణుడైన యోగి పుణ్యజీవుల లోకములలో పెక్కు భోగములను అనుభవించి తరువాత పవిత్రుల కుటుంబమందు కాని సంపన్నుల కుటుంబమందు కాని జన్మించును. అథవా యోగినామేవ కులే భవతి ధీమతా ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. లేక దీర్ఘకాల యోగాభ్యాసమైన పిమ్మట పతనము కలిగినచో అట్టి యోగి గొప్ప జ్ఞానవంతులైన యోగుల కుటుంబంలో పుట్టును. కాని అట్టి పుట్టుక మిక్కిలి అరుదు. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. ఓ కురునందన, అట్టి జన్మము పొందిన తర్వాత అతడు పూర్వజన్మమునకు సంబంధించిన దివ్య చైతన్యమును పునరుద్ధరించుకొని సంపూర్ణ విజయము పొందుటకు అధికమైన అభివృద్ధికై మరల ప్రయత్నించును. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోऽపి సఖా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వజన్మమున సాధనచే పొందిన దివ్య చైతన్యము యొక్క ప్రభావముచే ప్రయత్నింపకుండానే అతడు స్వయముగా యోగ సిద్ధాంతములచే ఆకర్షింపబడును. జిజ్ఞాసువైన అట్టి యోగి శాస్త్ర గ్రంథములందు చెప్పబడిన కర్మ సిద్ధాంతములకు అతీతుడైయుండును. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. యోగి ఇంకనూ అధికమైన ప్రగతిని పొందుటకు తీవ్రమైన యత్నములు చేయునప్పుడు
సర్వ పాపముల నుండి విముక్తుడై చివరికి పెక్కు జన్మములందలి అభ్యాసముల తర్వాత సంపూర్ణత్వమును పొంది పరమ గమ్యమును చేరును. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికగా కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. ఓ అర్జున, యోగి ముని కంటెను, జ్ఞాని కంటెను, కామ్యకర్మలు చేయువాను కంటెను మహత్తరుడు. అందుచే అన్ని పరిస్థితుల యందును నీవు యోగివి కమ్ము. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అధికమైన విశ్వాసముతో నా యందుండి తనలో నన్నే తలంచుచు నాకు ప్రేమయుక్తమైన దివ్య సేవ చేయువాడు యోగమునందు నాతో మిక్కిలి సన్నిహితముగా కలిసియున్నవాడును యోగులందరిలో అత్యుత్తమమైన వాడును అగును. ఇది నా అభిప్రాయం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోऽధ్యాయः.